క్రీస్తు ఆగమనం, ది అడ్వెంట్. ఈ సందర్భంగా మనము ఈ 25 రోజులు లేఖనాలను ధ్యానం చేస్తున్నాం. ఇది 2వ రోజు. ఈరోజు మన ధ్యానాంశం మన మధ్యను నివసించే దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఇమ్మానుయేలును గూర్చిన వాగ్దానం నిన్న మనం చూసాం. ఇమ్మానుయేలు అనే మాటకు దేవుడు మనకు తోడై ఉంటాడు అని. తోడై ఉండి ఆయన ఏం చేస్తాడు? మన మధ్యను నివసిస్తాడు. ఈరోజు మనకు తోడై ఉండి మన మధ్య నివసించే దేవుని మనం ధ్యానిస్తూ మన ఆలోచనలు, మన తలంపులు, మన మాటలు, మన క్రియలు అన్నింటి మధ్య క్రీస్తును కేంద్ర స్థానంగా నిలుపుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. ఆమేన్. ఎందుకంటే ఆయన మనకు తోడై ఉండి మన మధ్యను నివసించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు.